షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సల్ బియ్యం, డాక్టర్ రైస్. పరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమం రెండో రోజు ఆలగడ్డ టౌన్ లో 153 బూత్ నంబర్. ఈరోజు ఈ ఏరియాలో తిరుగుతుంటే కూడా ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా మేము ఒకే ఇంట్లో ఏదో పాంప్లెట్ ఇచ్చి వెంట హడావిడికి వెళ్ళిపోవడం కాదు. ఒక ఇంట్లో దాదాపుగా 3 నిమిషాల వరకు ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు ఉన్నాయా అని పదే అడగడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒకటే నమ్మకం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి. తప్పకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫ్యూచర్ లో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా తప్పకుండా ఈ సమస్యలు నెరవేరుస్తారని మా ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిజంగా వాళ్ళందరూ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాయమాటలు అంటే వైసీపీ నాయకులు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అబాండాలు వేసినా, ఎంత మా మీద బురద జల్లినా కూడా ప్రజలు ఎక్కడ కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇటు పై లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి నిధులు ఎట్లా తీసుకురావాలా, ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలా అని ఆయన తిప్పలు పడుతుంటే ఆయన మీద వైసీపీ నాయకులు బురద జల్లుతున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా టీడీపీ నాయకులు మేమందరం కూడా ఇంటింటికి తిరిగి అన్ని సమస్యలు కూడా తెలుసుకొని ఈ రోజు ఇచ్చిన హామీల ప్రకారం మేము అన్ని ముందుకెళ్తుంటే కూడా మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వైసీపీ నాయకులు చూసి ఓడ్చుకోలేకపోతున్నారు. ఎట్లా మాకు సాధ్యం కానిది, మాకు ఆలోచనలు కూడా రానివి ఈ ప్రభుత్వంలో ఎట్లా చేసి వీళ్ళు సాధ్యమై చూపెడుతున్నారు అనేది వాళ్ళు చూసుకోలే. వాళ్ళు కడుపు మంట వాళ్ళు వైసీపీ నాయకులకు బయటకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతామన్నారో పెంచి చూపించినారు, టైంకి పంచి చూపిస్తున్నారు. డిఎస్సి మీద సంతకం పెడతామన్నారు, పెట్టి చూపించినారు. అదే విధంగా ఈ రోజు మహిళలకు ఏదైతే ఉచిత బస్ ప్రయాణం పెడతామని చెప్పారో ఆగస్టు 15 నుంచి మొదలు పెడతామని చెప్పడం జరిగింది. రైతులకు ఇచ్చే డబ్బులు ఏదైతే 20,000 ఉందో అది కూడా తొందరలోనే వేస్తామని చెప్పారో అది కూడా తొందరలో మొదలవ్వబోతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినాము, అది కూడా పథకం ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఉద్యోగాల సంగతి అంటారా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళాస్ పెడుతున్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోనే దాదాపుగా 600 మందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు ఆన్ రికార్డు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆలగడ్డకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలగడ్డలో సోలార్ ప్లాంట్ రావడం జరిగింది. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఒక పరిశ్రమ ఇక్కడ మనం చూసినామా? అటువంటి ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా ఈరోజు సోలార్ కంపెనీ వచ్చింది. మనం అందరం కూడా బాగా చేసుకొని బాగా మనం ఇది వెళ్తే తప్పకుండా వచ్చే రోజుల్లో ఇంకా పరిశ్రమలు ఎక్కువ వస్తాయి. ఇందాక అన్న చెప్పినట్టు ఓరకల్లో ఎంత పెద్ద కంపెనీలు అవకాశం ఉన్నా కూడా వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. అంటే నిజంగా అంటే అందుకే మీకు ఆ బుద్ధి ఉంది కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు. మాకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా మాకు తెలుగుదేశం పార్టీ, మాకు ఎన్డీఏ ప్రభుత్వమే చూసుకుంటారన్న నమ్మకం ఉంది కాబట్టి ప్రజల తరపు నుంచి పోరాటం చేసే అవకాశం కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు. అది ఈ రోజు మీ పరిస్థితి అని చెప్పి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలా. ఈ రోజు కేవలం మీరు గాంజాయి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, గాంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గరికి మీరు పోవడాలు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం లేపినారో వాళ్ళ చుట్టూ మీరు తిరగడమే సరిపోయింది తప్ప ఈ రాష్ట్రానికి మీరు ఉన్నప్పుడు మంచి చేయలేకపోయినారు, ఇప్పుడు మంచి చేస్తారన్న నమ్మకం కూడా ప్రజలకి లేదు. సో దయచేసి వైసీపీ నాయకులు ఇప్పటికైనా మీ అవాస్తవాలు పక్కన పెట్టి మీరు ఇళ్లలో కూర్చున్నా మీకు అంతో కొంత మర్యాద ఇస్తారు. బయటకు వస్తే ఎవడన్నా తెలిసినవాడు కనిపిస్తే నమస్కారం అన్న పెడతాడు. మీరు ఈ విధంగానే ఎన్డీఏ ప్రభుత్వం పైన మీరు నిందలు వేసుకుంటూ పోతే మాత్రము వచ్చే రోజుల్లో మీ పక్క ఇంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అసహించుకునే పరిస్థితికి మీరు రాబోతున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.